ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందుట కొరకే మనల్ని మనమే పరీక్షించుకుని సిద్ధపడి యోగ్యకరంగా పాలు పొందినట్లు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని కూడా నైనా రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధులుగా నీతిమంతులుగా మేము కూడా నీ రాజ్యంలో ప్రవేశించడానికి ఘనమైన మహారాజువైన నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభా మరణంలో బంధింపబడిన మమ్మల్ని, కట్టబడిన మమ్మల్ని ప్రభా మీరు మమ్మల్ని కోరుకున్నారు. నీతిపరుడు నీవు, రక్షణ గలవాడువు, దీనుడు ప్రభా, మా కొరకైనా నిన్ను తగ్గించుకున్నావు ప్రభా. నిన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పారు ప్రభా. మేము నిన్ను జ్ఞాపం చేసుకున్నట్టు కొరకే సంఘంగా ఆయా స్థలాల నుంచి రాజులైన యాజక సమూహాన్ని, పరిశుద్ధమైన జనాన్ని ప్రభా బేతనియాకి ఈ దినాన్ని మీరు నడిపించారు. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేమే పరీక్షించుకుని యోగ్యకరంగా ప్రభా నీ రక్తమాంసాల్లో పాలు పొందినట్లు నీ కృపను అనుగ్రహించండి. ఎన్నిక లేని వాడిని, బలహీనుణ్ణి ప్రభా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నెరవేర్చండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13:8 నీ సత్యము నిమిత్తమే సంఘక్షేమ అభివృద్ధి కొరకు, సమాధానం కొరకు నీ వాక్య ప్రత్యక్షతని, నీ వాక్యాన్ని విడుదల దయచేయమని ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. దుష్టు నుంచి మమ్మల్ని కాపాడమని ప్రభా నీ యొక్క కృపతో నీ దాసుని నన్ను కూడా బలపరచమని, సహాయం చేయమని ఇచ్చి నీ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రభు యేసు నామములో ప్రార్థించి సహాయం కొరకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన యొక్క నిష్కలంకమైన రక్తాన్ని మనం పాలు పొందక మునుపు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చాలండి. ఇక్కడ మనం చదివిన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ఏముందంటే, నిన్ను ఏమాత్రమును విడవను. ఈ లోకంలో మనం జన్మించింది మొదలుకొని మన వయసు కూడా విడిచిపెడుతుంది. పుట్టిన తర్వాత వయసు ఏం చేస్తుందండి? ఆ వయసు ఆ సంవత్సరం ఉంటుందా? సంవత్సరాలు గడిచే కొలది సంఖ్య మారుతుంది, దేహం కూడా ఏమవుతుంది? మారిపోతుంది, ఆరోగ్యం కూడా విడిచిపెట్టేస్తుంది. కొంతమంది చాలామంది ధనవంతులుగా ఉంటారు, ధనం కూడా ఒకసారి విడిచిపెడుతుంది. బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, అన్నదమ్ములు విడిచిపెడతారు, అక్కచెల్లెలు విడిచిపెడతారు. ఒక్కోసారి పిల్లలు కూడా విడిచిపెడతారు, భర్త కూడా విడిచిపెడతాడు, భార్య కూడా విడిచిపెడుతుంది. ఈ లోకంలో ఏంటంటే మనం ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాం. అదే మాట తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి చదవండి 6వ అధ్యాయము. మనం ఈ లోకంలోనికి ఏమి చదవండి, చాలండి. చూసారండి, ఈ లోకంలో మనం ఏమీ తేలేదు. ఎన్ని కలిగి ఉన్న వెండి బంగారాలు అన్నీ పొలాలు కలిగి ఉన్న, చదువు కలిగి ఉన్న, ఈ లోకంలో చదువుతో రాలేదు, మనం ఉద్యోగంతో రాలా. దిగంబర్లుగా వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు దిగని వెళ్ళిపోతాం. అయితే ప్రభు అన్న మాట ఏంటంటే, నిన్ను ఏమాత్రము నిన్ను విడవను. నిన్ను విడవడైనా
ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన ఉన్నాడైనా, మనం పుట్టక ముందే ఉన్నాడైనా, మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఉంటాడైనా. ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ ప్రభు అక్కడ ఒక మాట ఉంది, నిన్ను ఏమాత్రమును విడవను దేవుడు. మన రాజు ఎవరంటే, రాజ్యాలు చూడండి వస్తున్నాయి, ఆ రాజ్యాలు బబులోను రాజు వచ్చాడు. బబులోను ఏమైపోయాడు, రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఏ రాజు వచ్చాడండి, రాజులు వచ్చారు. రాజుల పరిపాలన అలా ముగించుకుంటూ వచ్చింది. ఏ రాజు స్థిరం కాదు. కానీ ఈ రాజు మాత్రం ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను ఏమాత్రమును అందరూ విడిచిపెడతారు, కానీ ప్రభు విడిచిపెట్టడు. ఆయన ఏ సందర్భాల్లో విడిచిపెట్టాడో చూడండి. లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయము 6-8 వచనాలు చదవండి. 6వ వచనం, 31, 6, 8. ద్వితీయోపదేశ భయపడకు చాలండి. దైవజనుడైన మోషే యెహోషువతోటి చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే 31:6లో అక్కడ ఒక మాట పైనుంచి చదువు, 5వ వచనం కంచి, నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారికి అప్పగించాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. ఎలా ఉండాలంటండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను దేవుడు నీతో వస్తాడు. ఎవరితో వస్తాడండి, యెహోషువతోటి దేవుడు వస్తాడు. 8వ వచనం చదవండి. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయందకము, ఇశ్రాయేలు ఎదుట అతనితో చెప్పాడు. చూసారండి, మోషే చెప్తున్నాడు, నువ్వు భయపడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడవడు. ఎందుకంటే ఆ సందర్భం ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన చదవండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. మోషే వెళ్ళిపోతాడు, మరణం వస్తుంది ఆయనకి. చదవండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత చాలండి, దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దైవజనుడు వెళ్ళిపోయాడు. ఇజ్రాయేల్ని ఐగుప్తు దేశంలోంచి ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు ముఖాముఖిగా ఎరిగిన మోషే ఒక దినాన్ని ఏమొచ్చిందండి, మరణం సమీపించింది. ఆయన వెళ్ళిపోయాడు. మోషే యెహోషువ కూడా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి నాయకులను, కానీ మోషే వెళ్ళిపోయాడు, నాయకుడు వెళ్ళిపోయాడు. కింద వారికి ఎలాగనిపిస్తుందండి, భయం వేస్తుంది. ఎందుకంటే పాలు తేళ్లు ప్రవహించి దేశానికి వెళ్ళాలంటే అక్కడ శత్రువులు ఉన్నారు, వాళ్ళతో యుద్ధాలు చేయాలి. అక్కడ ఒక మాట ఉంది, ప్రభు ఏమంటున్నారంటే చదవండి 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచాడుకుని యెహోషువకు ఇలాగసలు, నా సేవకుడైన మోషే మృతి నొందిను. చూసారండి, మృతి పొందాడు. అక్కడ ఒక మాట ఉంది, 5వ వచనం చదవండి. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు ఎదుట నిలవకుండా నేను మోషేకు తోడైనట్లు నేను మోషేకు తోడుగా ఉన్నా. మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. నేను నీకు కూడా తోడుగా ఉంటాను. నువ్వు బ్రతుకు దినములన్నిటి ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడంట. 2వ మాట అక్కడ ఏమున్నదంటే 6వ వచనం, నిన్ను విడవను. మోషే విడిచిపెట్టేశాడు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టల. అది మన యొక్క విశ్వాసము, మన యొక్క దృష్టి ఇక్కడ నిలబడ్డ సేవకుల మీద, పక్కన కూర్చున్న విశ్వాసుల మీద ఉండకూడదు. మనల్ని విమోచించి మన రాజుగా చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం ఏం కలిగి ఉండాలండి, మన దృష్టి ఎట్టాలి.
సేవకులు వెళ్ళిపోతారు, విశ్వాసులు వెళ్ళిపోతారు. కానీ నిత్యం ఉండేది ఎవరండి? చెప్పాలి, రాజు. ఆ రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి గురకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. చూడండి, అక్కడ ఒక చక్కటి వాగ్దానం ఏముందంటే, నిన్ను విడవను, నిన్ను ఎడవ, నిబ్బరం కలిగి ధైర్యం గుండుము. చూసారండి, కింద ఒక వాగ్దానం ఉంది చూడండి, 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యం గుండు, దిగులు పడకము, జడియకము, నీవు నడిచి మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా. అది చూసారండి, నువ్వు నడిచే మార్గమంతట్లో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడు. ఆయన తోడు ఉన్నాడు కాబట్టి ఆ దినాన్ని ఇశ్రాయేల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. మోషే తర్వాత ఎవరు నడిపించారండి? యెహోషువ. సూర్యుడు ఏమైపోయాడు? ప్రార్థన చేస్తే ఆగిపోయాడు. అక్కడ మాట వాగ్దానం చూడండి, ఏ మనుష్యుడును నీ ఎదుట లేడు. చక్కటి వాగ్దానం దేవుడిచ్చాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. మనం కూడా ఎప్పుడు కూడా ఒకసారి మనకున్న పరిస్థితులు కూడా ఉండవయ్యి. ప్రతిదానికి ఏముందండి? సమయం ఉంది. అనారోగ్యం ఉందా? ఉండదు. ఆరోగ్యం ఉండదా? ఉండదు. ధనం ఉండదా? ఉండదు. ఏదైనా సరే ప్రతిదానికి ఏముందండి? కానీ అన్ని సమయాల్లో ఉండేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ధనాపేక్ష గలవారే ఉండకండి, మీకు కలిగి ఉన్న వాటితో ఏం చెందాలి? తృప్తి. మానవుడికి తృప్తి ఉండాలి. ఎప్పుడు వస్తుంది చెప్పండి తృప్తి? ఎప్పుడు వస్తుంది? దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు తృప్తి వస్తుంది. ధనం ఉందనుకోండి, ఒక కోటి ఉంటే ఇంకో 2 కోట్లు, కోట్ల మీద ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? తృప్తి ఉండదు. బంగారం ఉందనుకోండి, తృప్తి ఉండదు. తృప్తి లేని మానవుడు. అయితే మనం ఎవరిని బట్టి తృప్తి పడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేయాలి. చూసారండి, ఆయన విడవడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేసినా కానీ అక్కడ దావీదు మహారాజు చక్కటి మాట, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా అంటే చేరదీస్తాడు. ఆయన విడవడు, నిన్ను ఎన్నడును విడవడు. 2 చూడండి, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 9:1 ఎంతక్క? 9వ అధ్యాయం 1వ వచనమా? ఎంతక్కది? ఒకసారి యొక్క కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడువు కావు. చూసారండి, నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడువు కావు. అన్నీ విడిచిపెట్టేస్తాయి, ఏది మంద కాదు. మనకున్నది ఎవరంటే, అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ మాట ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎవరున్నారండి? ఆయన ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అది నువ్వు ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆ విశ్వాసంతో చెప్తున్నాడు. ఆయన మనకు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మనం పరీక్షించగలం, ప్రభు నీలో ఉన్నాడా? నీకెవరున్నారు చెప్పండి, చెప్పగలవా? ఆ విశ్వాసంతో నాకు ప్రభు ఉన్నాడని చెప్పగలవా? చెప్పండి, ప్రభువు నాకు ఉన్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, మనకెవరున్నారండి? ప్రభు ఉన్నాడు. చూడండి ఇంకో మాట, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. 4:31. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు.
అది నిన్నేం చేయడండి, ఆయన విడవడు, నీ చేయి విడిచిపెట్టడు, నిన్ను నాశనం చేయడు. చాలండి. నీ దేవుడైన యెహోవా ఎటువంటి వాడండి? కనికరం గలవాడు. కనికరం గల దేవుడు ఏం చేస్తాడంటే, భూమి మీద శరీరధారి ఉన్నప్పుడు, వాళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు కనికరపడి వాళ్ళకి ఏమి ఇచ్చాడండి? రొట్టెలు, చేపలు ఇచ్చాడు. కనికరం గల దేవుడు ఏం చేశాడంటే, స్వస్థత కావాల్సిన వారికి కనికరపడి ఏమి ఇచ్చాడు? స్వస్థత ఇచ్చాడు. ఆయన నాశించాడు. అందుకే అక్కడ ఒక మాట ఉంది, ద్వితీయోపదేశకాండం 4:37, నీ దేవుడైన యెహోవా ఎటువంటి వాడండి? కనికరం గల దేవుడు. ఆయన నిన్ను విడవడు. అందరూ విడిచిపెట్టినా కానీ ప్రభువు మాత్రం ఎక్కడ విడిచిపెట్టాడు? ఈ భూమిని మనం విడిచిపెట్టిన ఎక్కడ ఉన్నాడండి ఆయన? ఎక్కడున్నాడు? ఆకాశ మండలం గుండెలన్న గొప్ప ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన విడవడు. ఇక్కడ విడవడు, అక్కడ విడవడు. ఆయన నిన్ను ఎన్నడూను విడవడు. యెహోషువని విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలా. ఆ దేశానికి వెళ్ళే వరకు కూడా ప్రభువు నడిపించాడు. రెండోది చూడండి, ఆయన ఇంకేం విడవడు. కీర్తన గ్రంథం 37:25 చదవండి. కీర్తన గ్రంథం 37:25. ఇక్కడ దావీదు గురించి ఒక చూడండి. ఇక్కడ, నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవలేదంట. చూసారండి, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ముసలివాడిని అయినను, ఇక్కడ వయసు మారిపోయినా సమయం మారిపోయినా కానీ ప్రభు నిన్ను విడవడు. ఇంకో మాట ఉంది అక్కడ, వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచండలేదు. కింద ఇంకో మాట ఉంటుంది 28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటన్నిటికీ విడవని దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు నిన్ను. రెండవదిగా చూస్తే ఆయన భక్తులను ఏం చేస్తాడండి ప్రభు? విడిచిపెట్టడు. ఎవరు ఆయన భక్తులు? ఈ లోకంలో చాలామంది భక్తులు ఉంటారు. సేవకులు కూడా కొంతమంది భక్తులు ఉంటారు. కానీ సేవకులకి భక్తులు అవ్వకూడదు. మనం ఎవరు కావాలండి? దేవుని భక్తులు అవ్వాలి, మనుషులకి భక్తులు కాదు. కొంతమంది ధనానికే భక్తులు, విగ్రహారాధన ఉన్నారు. చాలామంది క్రైస్తవుల్లో కూడా ఉంటారు. విడిచిపెట్టరు. శరీర సంబంధమైన ఏం చేస్తారు? అయ్యో పట్టుకుని కూర్చుంటారు. అయితే ఒక దినాన అది నిన్ను విడిచిపెడుతుంది. అప్పుడు ఏం చేస్తావు? కానీ ఈ లోకంలో మనం ఎవరిని విడిచిపెట్టకూడదండి? ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఈ ఉదయకాల సమయంలో అక్కడ ఒక మాట ఉంది, ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తుల్ని వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు. కానీ భక్తిహీనుల సంతానం ఏమైపోద్దండి? నిర్మాణమైపోద్ది. ఎవరు ఆయన భక్తులు? చూడండి, కీర్తన గ్రంథం 145 కీర్తన గ్రంథం 145 క్షమించమ్మ 149 కీర్తన గ్రంథం 149 చదవండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 149 ఏముందంటే 5వ వచనం కంటే చదవండి. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారి సంతోషభరితులై తమ పడకల మీద వారి నోట దేవుని చేయబడి ఉత్సాహ చాలండి. ఆయన భక్తులకి ఏముందండి? 2 అంచులు గల ఖడ్గం ఉంది. ఆయన భక్తులకి ఏంటంట? ఘనత ఇదేనంట. ఏంటి నీ ఘనత, నా ఘనత? వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు, కుటుంబాలు ఇవి కాదండి. మనకు ఘనత ఏంటి చెప్పండి? 2 అంచులు గల ఖడ్గం. ఏంటి 2 అంచులు గల ఖడ్గం? ఎబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, దేవుని వాక్యం 4:12 చదవండి. చాలండి. మన చేతులు ఏముందండి? 2 అంచులు. ఆయన భక్తులకి 2 అంచులు గల ఖడ్గం ఉంది.
అది దేవుని వాక్యం. అదే మాట ఎపిసిలకు రాసిన పత్రిక 6:17 కూడా ఉంటుంది చూడండి. 6:17 చాలండి. ఇక్కడ ఏముందండి? 6:17 మరియు రక్షణను శిరస్తాం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. శరీర ఖడ్గాలు కాదండి. ఏం ఖడ్గం ఇది? ఆత్మ ఖడ్గం. ఎవరికి ఉంటుంది? ఆయన భక్తులకు ఉంటుందంట. అదే వారికి ఘనత అంట. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 కూడా ఒక మాట ఉంటుంది చూడండి. అట్టి జనము మధ్యన జీవవాక్యం ఎవరికి ఉంటుందండి? ఆయన భక్తులకు ఉంటుంది. ఆ భక్తులను ప్రభు ఏం చేస్తాడు? విడవడు. ఆయన భక్తులు ఆయన విడవడు. ఎవరిని విడవడు? ఆయన భక్తుల్ని విడవడు. ఆయన భక్తులు ఎవరు చెప్పండి? ఆయన భక్తులు ఎవరండి? ఆయన భక్తులు 2 అంచెల ఖడ్గం వారి చేతిలో ఉందంట. అది ఘనత అంట. ఆయన భక్తులు ఎవరంటే చూడండి, ఇంకో మాట ఉంటుంది స్పష్టంగా. దినవృత్తాంతాల గ్రంథం 6:14 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6:14 యెహోవా ఇశ్రాయేలు దేవా హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులు అంటండి. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో వాళ్ళే దేవుని భక్తులు. అక్కడ మాట స్పష్టంగా చదవండి. యెహోవా ఇశ్రాయేలు దేవా హృదయపూర్వకంగా అంటే ప్రభువుని ఎవరైతే హృదయపూర్వకంగా అనుసరిస్తారో వాళ్ళే దేవుని భక్తులు. అర్థమైందండి? ఎవరు దేవుని భక్తులు? అందరూ కాదు. మందిరానికి వచ్చి కూర్చున్న వాళ్ళందరూ భక్తులు అవరు. నిలబడ్డా నేను కూడా భక్తులు అవను. ఎవరు అవుతారంటే అక్కడ హృదయపూర్వకంగా ప్రభువుని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళే దేవుని భక్తులు. ఆ భక్తుల చేతిలో ఏముందండి? దేవుని వాక్యం ఉందండి. అది ఘనత. ఆ భక్తులను అంటే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను విడవను ఎడబాయను. నువ్వెవరిని అనుసరిస్తున్నావు? లోకాన్న, లోక ఆచారాల, లోక పద్ధతులన? ఒకసారి ఆలోచిద్దాం. అక్కడ సొలొమోను ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఆయన హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులు. వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంటండి? నిబంధనని నెరవేర్చు కృప చూపుతాడంట. కృప చూపిస్తాడు. అటువంటి దేవుడు నిన్ను విడవడు. చూడండి, 3వదిగా చూద్దాం. ఆయన ఇంకేం విడవడు? ఒక మాట ఉంటుంది. 1 దినవృత్తాంతాలు 28:20 చాలండి. ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే దావీదు చెప్తున్నాడు తన కుమారుడితోటి. ఏమనండి? ఏమని చెప్తున్నాడు ఆయన? 20 మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గురించి పనంతయు నువ్వు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును వేడవు. దేవుని సేవలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడంట. సొలొమోనుతో దావీదు మహారాజు చెప్తున్నాడు, నువ్వు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకుండా. దేవునికి గొప్ప మందిరం కట్టాడు. ఎవరండి? సొలొమోను. ఆ మందిరం సేవ చూడండి, అక్కడ ఒక యెహోవా మందిరం సేవను గురించి పని అంతయు నువ్వు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవడు. చూసారండి? నువ్వు బలం పొందు, ధైర్యం తెచ్చుకో, పని పూనుకు, భయపడకు, వెరవకుండు. నా దేవుడైన యెహోవా నీతో కూడా. దావీదు దేవుడు, నా దేవుడు. దావీదు ఏం చెప్పుకుంటున్నాడండి? నా దేవుడు. ఆ దేవుడు నీకు కూడా దేవుడిగా ఉండాలి. నా దేవుడు. మనం చెప్పగలం ఈ మాట. ఇందాక అపోస్తలుడైన పౌలు ఏమన్నాడండి? ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 ఏముంది? ఆకాశ మండలం గుండెలిన గొప్ప ప్రాధాన్యత మనకున్నాడని నేను చెప్పాడు. ఈయన ఏమంటున్నాడు? నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. మనం ఏం చెప్తాం అనుకుని? నా బంగారము, నా స్థలము, నా పిల్లలు ఇవి చెప్తాం. కానీ ఈయన ఏమంటున్నాడు? నా దేవుడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను
ఆయన్ని ఎంత మాత్రము విడవడంట. సొలొమోను మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే 7 సంవత్సరాలు కట్టాడు. చూడండి, ఆ మాట ఉంటుంది రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. రాజుల మొదటి గ్రంథము కరెక్ట్గా చదవండి అక్క. ఎంతకాలం కట్టాడు? 13 సంవత్సరాలు తన నగరాన్ని కట్టాడు. 7 సంవత్సరాలేమో దేవుని మందిరం కట్టాడు. చూడండి 6:38 కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక మాట ఉంది, 11వ సంవత్సరమున బూలను 8వ మాసమున దాన్ని ఏర్పాటు చేసి చొప్పున దాని ఉపభాగములన్నిటినీ మందిరం సమాప్తమై 7 సంవత్సరాలు సొలొమోను దాన్ని కట్టించాను. ఎన్ని సంవత్సరాలు కట్టాడండి? 7 సంవత్సరాలు. ఆయన కట్టడానికి కారణం ఏంటి? దావీదు లేడు, తండ్రి విడిచి వెళ్ళిపోయాడు, మరణం వచ్చింది, వెళ్ళిపోయాడు, రాజు వెళ్ళిపోయాడు. సొలొమోనుకి ఎవరున్నారండి? నిన్ను ఏ మాత్రమును వీడను. దేవుడు ఉన్నాడు, దేవుడే కట్టించాడు సొలొమోను చేత మందిరాన్ని. 4 చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. పదిహేను వచనంలో ఏముందంటే అక్కడ 28:15లో, ఇదిగో నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించుదని నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను. యాకోబుతో చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు ఆయన? ఇదిగో నేను నీకు తోడే ఉంటాను. యాకోబుతో చూడండి, నేను నీకు తోడే ఉంటా, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతా. ఇంకేముంది అక్కడ? ఈ దేశం నిన్ను మరలా రప్పిస్తా. ఇంకేముంది? నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను చెప్పింది నేను విడవను. యాకోబు జీవితంలో కూడా దేవుడు ఆ వాగ్దానం చేశాడు. నేను నీకు తోడే ఉంటా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం నేను కాపాడుతా. ఎక్కడెక్కడ కాపాడండి యాకోబుని చెప్పండి. చూడండి, కొన్ని విషయాలు చూసుకుందాం. ఆదికాండంలో ఒక మాట 31వ అధ్యాయము 7వ వచనం చదవండి. చాలండి. లాబాను యాకోబు విషయంలో ఏం చేశాడండి? జీతం మార్చాడు, మోసం చేశాడు. ఈయన కూడా మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు చెప్పండి? యాకోబు. ఇంకెవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. వాక్యం ఎప్పుడు కూడా నెరవేరుతుంది. ఆ కట్టబడిన గాడిద గురించి ఎప్పుడు రాయబడ్డదండి? చెప్పాలి. జకర్యాతో దేవుడు మాట్లాడాడు. అది ఎప్పుడు నెరవేరింది? యేసు ప్రభు యొక్క దినాల్లో నెరవేరబడింది. నా జీవితాల్లో కూడా తండ్రిని మోసం చేశాడు. ఇంకెవరిని మోసం చేశాడండి? అన్నగారిని మోసం చేశాడు. ఇక్కడ ఎవరిని మోసం చేశాడు? యాకోబుని. లాబాను మోసం చేశాడు. చదవండి ఆ మాట మరలా. 7వ అధ్యాయము 7వ వచనం. చాలండి. లాభాన్ని వల్ల హాని కలగలేదు. ఎందుకని? దేవుడు ఏమి ఇచ్చాడండి? 28వ అధ్యాయం 15 చదివాం కదా, నువ్వు వెళ్ళి స్థలంలో నిన్ను ఏం చేస్తాను? నేను కాపాడుతాను. దేవుడే కాపాడాడు. నిన్ను విడవను, నిన్ను ఎంత మాత్రమును విడవను. ఇంకో మాట ఉంటుంది చూడండి, 24వ వచనం. ఆదికాండము 30 చదవక. చాలండి. దేవుడు ఏమి హెచ్చరించాడండి చెప్పండి? జాగ్రత్త. లేదా లాభాన్ని ఏం చేద్దాడండి? మోసం చేశాడు. ఆయన కూడా చేస్తాడు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం.
అక్కడ భేదాలు లేవు, బంధువులేం లేదు. కయ్యని ఎవరిని చంపేశాడండి? తమ్ముడిని చంపేశాడు. చూసారు, అక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే యాకోబుకి తోడే ఉన్నాడు, కాపాడాడు. ఇంకేం చేశాడండి చూడండి, అక్కడ ఇంకో మాట ఉంటుంది 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 29వ వచనం. చూసారండి, నా చేతనవును, నేను నిన్ను ఏమైనా చేయగలను. ఎవరంటున్నారన్నమాట? లాబాన్ అంటున్నాడు, మీ కాని చేటుకు నా చేతను. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకు జాగ్రత్త సుమి అని ఆయన నాతో చెప్పాడు. చూసారండి, దేవుడు చెప్పాడు. ఎందుకంటే ముందుగానే దేవుడు చెప్పాడు యాకోబుతో, యాకోబు నేను నీకు తోడే ఉంటా, నువ్వు వెళ్ళే స్థలం నిన్ను కాపాడుతా, మళ్ళీ ఈ స్థలానికి నిన్ను నిన్ను ఏమాత్రమును విడవను. చూసారండి, మొట్టమొదటిగా మనం చదివిన భాగాల్లో ఏంటంటే చెప్పండి, మొట్టమొదటికి ఏంటి? ఆయన ఏ విషయాలు యెహోషువ అని దేవుడు విడిచిపెట్ల. పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు యెహోషువకు తోడుండి నడిపించాడు. రెండోది, ఆయన భక్తుల్ని విడవడు. ఆయన భక్తుల్ని ఏం చేస్తాడండి? విడడు. మూడోది, సొలొమోను మందిరం కట్టే వరకు కూడా దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. నాలుగోది చదవండి, యాకోబు దేవుడు తోడే ఉన్నాడు. ఇంకో మాట నుంచి చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనం కానీ చదవండి. చాలండి. చూసారా, మళ్ళీ దేవుడు అక్కడికి ఏం చేశాడు? నడిపించాడు. ఏమైతే ఆ రాయి మీద నూనె పోసాడో మళ్ళీ అక్కడికి ఎలాగొచ్చాడు ఆయన. చూసారు, దేవుడు ఏ విషయంలో మనకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం ఏం చేస్తాడని దేవుడు నెరవేరుస్తాడు. అందుకే మనం ప్రతి సంవత్సరం ఆ డిసెంబర్ లాస్ట్లో వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాడని. ఎప్పుడు నెరవేరుస్తాడండి చెప్పాలి? ఆయన వాగ్దానం చేసి నెరవేర్చుటకు సమర్థుడు, నమ్మదగినవాడు, విశ్వసించాలి. చివరికి ఒక మాట చూడండి, అదే ఆదికాండంలో 46వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 46వ అధ్యాయం ఇక్కడ ఒక మాట ఉంది, చదవండి 1వ వచనం కాడి నుంచి. అప్పుడు ఇశ్రాయేలు చాలండి. దేవుడు కూడా జరగబోయేది ముందుగా తెలియపరుస్తున్నాడు. ఐగుప్తుకి వెళ్ళడానికి నువ్వు అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాన్నాడు. మనం ఇందా చదివాం, యెహోషువ ఐగుప్తు నుండి, యెహోషువ మోషే ఎక్కడి నుంచి నడిపించారండి వాళ్ళని? ఐగుప్తు. చూసారా, దేవుడు మాట సత్యం. ఆనాడు యాకోబు చెప్పాడు, ముందుగానే చెప్పాడు ప్రభు, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడు, ఐగుప్తు వెళ్ళటకు భయపడకు, ఆయన నిన్ను గొప్ప జనముగా అక్కడ చేస్తానన్నాడు, నేను ఐగుప్తు నీతో కూడా వచ్చేది. ఈ వాగ్దానం అంతా కూడా దేవుడు ముందుగానే ఆదికాండ 28వ అధ్యాయంలో
ఆయన ఏం చేశాడండి? 15వ వచనంలో నిన్ను కాపాడుతాను. ఇంకేం చెప్పాడండి ఆయన? నేను నీకు తోడే ఉంటాను, మళ్ళా ఈ స్థలానికి నిన్ను ఒక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడండి? ఆయన్ని గొప్ప జనముగా చేశాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయి. అన్నీ విడిచిపెట్టేస్తాయి, కానీ ప్రభు విడిచిపెట్టాడు. అటువంటి కృప మనం పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారని మనకెవరున్నారండి? దావీదేమన్నాడండి? నా దేవుడు అన్నాడండి. అటువంటి అనుభవంలో ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. మోకరిందాం. విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివిన భాగం, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు.